మేము జవానా చూసినాం బ్రదర్. అక్కడ లోకల్ మేయర్ గారు మేకల కావ్య గారు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు 476 501 సర్వే నంబరు 5 ఎకరాల భూమి. ఇది ప్రభుత్వ భూమి. గతంలో ఎంఆర్ఓ గారు ఒకటి బోర్డు పెట్టడం జరిగింది, నోటీస్ పెట్టడం జరిగింది ప్రభుత్వ భూమి అని. ఆ పెట్టిన బోర్డును తొలగించి అక్కడ స్విమ్మింగ్ పూల్, ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లు కట్టుకోవడము, అలాగే మున్సిపల్లో అందరినీ అధికారులను మేనేజ్ చేయడము, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ వర్క్ అక్కడ వాళ్ళందరినీ ఇది చేసుకోవడము, ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ మొత్తం ఒక ప్రభుత్వం భూమి మొత్తం కొల్లగ చేసుకుంటూ విలాసవంతంగా దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడము, మేయర్ పదవి అద్దం పెట్టుకొని ఈ 4 ఏళ్ళనే అక్కడ నివసించే 4 కమిషనర్ని మార్చడం జరిగింది ఆమె మేయర్ గారు. అలాగే అక్కడ ఉండే పోలీసు వాళ్ళను కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ బెదిరించడము, ఏంటంటే పదవి మా దగ్గర ఉంది, మేము మాకు నచ్చినట్టుగానే మీరు ఉండాలనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నాడు. ఈ 5 ఎకరాల భూమి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు, ఆర్డీఓ గారు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు, వస్తున్నారు, విజిట్ చేసిపోతున్నారు. అదే కాకుండా ఈ ప్రభుత్వ భూమి మీద ఫామ్ హౌస్ కట్టడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించుకొని కోర్టుని కూడా ఈవెన్ చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు. ఈ విధంగా వీళ్ళపై చర్యలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వీళ్ళపై చర్య తీసుకొని ఈ ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా పేద ప్రజలకు విముక్తి కల్పించాలి. జవానాలో నివసించే 3 లక్షల జనాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మేము జవానా చూసినాం బ్రదర్. అక్కడ లోకల్ మేయర్ గారు మేకల కావ్య గారు వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు 476 501 సర్వే నంబరు 5 ఎకరాల భూమి. ఇది ప్రభుత్వ భూమి. గతంలో ఎంఆర్ఓ గారు ఒకటి బోర్డు పెట్టడం జరిగింది, నోటీస్ పెట్టడం జరిగింది ప్రభుత్వ భూమి అని. ఆ పెట్టిన బోర్డును తొలగించి అక్కడ స్విమ్మింగ్ పూల్, ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్లు కట్టుకోవడము, అలాగే మున్సిపల్లో అందరినీ అధికారులను మేనేజ్ చేయడము, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ వర్క్ అక్కడ వాళ్ళందరినీ ఇది చేసుకోవడము, ఈ విధంగా మేనేజ్ చేసుకుంటూ మొత్తం ఒక ప్రభుత్వం భూమి మొత్తం కొల్లగ చేసుకుంటూ విలాసవంతంగా దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించడము, మేయర్ పదవి అద్దం పెట్టుకొని ఈ 4 ఏళ్ళనే అక్కడ నివసించే 4 కమిషనర్ని మార్చడం జరిగింది ఆమె మేయర్ గారు. అలాగే అక్కడ ఉండే పోలీసు వాళ్ళను కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ బెదిరించడము, ఏంటంటే పదవి మా దగ్గర ఉంది, మేము మాకు నచ్చినట్టుగానే మీరు ఉండాలనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నాడు. ఈ 5 ఎకరాల భూమి ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు, ఆర్డీఓ గారు వచ్చి యాక్షన్ తీసుకుంటున్నారు, వస్తున్నారు, విజిట్ చేసిపోతున్నారు. అదే కాకుండా ఈ ప్రభుత్వ భూమి మీద ఫామ్ హౌస్ కట్టడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించుకొని కోర్టుని కూడా ఈవెన్ చట్టాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళు. ఈ విధంగా వీళ్ళపై చర్యలు తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే వీళ్ళపై చర్య తీసుకొని ఈ ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా పేద ప్రజలకు విముక్తి కల్పించాలి. జవానాలో నివసించే 3 లక్షల జనాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.